హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం డైలీ డైట్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్ని రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకి తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇది ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ కర్రీ. మనం డైట్లోకి బీరకాయని తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్ శనగపప్పుని యాడ్ చేసుకొని అందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు మూతను పెట్టేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దీన్ని కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకొని వీటిని పీల్ ఆఫ్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీరు చిన్నగా కావాలి అనుకుంటే మీకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి, ముందుగా నానబెట్టి 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు, ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా కట్ చేసుకోండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు చెంచా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, యాడ్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా పొడిగా కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారంని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం బీరకాయ అనేది వాటర్ అనేది వచ్చేస్తుంది కదండి బీరకాయ యాడ్ చేసిన తర్వాత, కాబట్టి అది అప్పుడు కారం, ఈ మసాలాలు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వవు. కాబట్టి మనం ముందుగా కారం మసాలాలని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయలని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ బీరకాయల నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి, అది మనకి సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, సాల్ట్ని యాడ్ చేయగానే మనకి బీరకాయల నుంచి వాటర్ అనేది స్లోగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక టమాటోని యాడ్ చేశానండి. మీరు కావాలి అంటే ఇంకొక టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మనకి వాటర్ వెజిటేబుల్స్ వీటిలోకైనా టమాటోని ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకు టమాటోలు అనేవి కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.